దేవిదాస్ గారు సాయి సమాజం ప్రేక్షకులకి మనఃపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈవేళ మరొక గొప్ప విద్య, చక్కటి మంత్రం చాలామంది ఉపాసన చేసి దీనివల్ల లబ్ధి పొంది జీవితంలో అనేక కారణాల వల్ల, అనేక విషయాల వల్ల కుదరకపోయి జీవితంలో అనేక రకాల నష్టాలు పడి విఫలం చెంది ఎన్నో విషయాలు అక్కడికి రాక బాధపడిన వాళ్ళకి ఇదొక సంజీవిని విద్య లాంటిది. ఇవి 2 మంత్రాలు. ఒక మంత్రం ఇప్పుడు చెప్తాను, ఓ మంత్రం తర్వాత చెప్తాను. వశ్యముఖి స్వాహ. ఓం వశ్యముఖి స్వాహ, ఓం వశ్యముఖి స్వాహ. ఈ వశ్యముఖి స్వాహ అనే మంత్రం ఎవరైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎందుకు చేయాలండి, ఎలా చేయాలండి, దీనివల్ల ఉపయోగం ఏంటండి అని అడగచ్చు మీరు. ఈ మంత్రం చాలా సున్నితమైన విద్య. ఇది మంత్రశాస్త్రంలో అన్ని మంత్రశాస్త్రాల్లో చెప్పబడింది. చాలామందికి తెలిసి ఉంటుంది, కాకపోతే ఇప్పటి కాలం వాళ్ళకి తెలియకపోవచ్చు. ఈ మంత్రం విలువ ఇంత అంతా అని చెప్పలేము. ఓం వశ్యముఖి స్వాహ, 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 ఓం వశ్యముఖి స్వాహ అని మంత్రాన్ని చేసుకుంటూ 54 సార్లు కానీ 108 సార్లు కానీ చేయాలి. రోజు చేస్తూ ఒక 40 మండలం కాలం ఈ మంత్రం చేసినట్టయితే సిద్ధి అయిపోద్ది. ఈ మంత్రం, ఈ సిద్ధి అయిపోయిన మంత్రం మీరు చేసుకుని తర్వాత ఓం వశ్యముఖి స్వాహ అని, వశ్యముఖి స్వాహ, వశ్యముఖి అని స్వాహ అని 11 సార్లు చదివి పొద్దున్నే ఎవరి పేరు చెప్పి ముఖం కడుక్కుంటారో వాళ్ళు కంపల్సరీ వశం అవుతారు. అందులో ఏమాత్రం సందేహించవలసిన పని లేదు. ఇది చాలామంది చేసి సిద్ధి పొందిన తర్వాత, లబ్ధి పొందిన తర్వాత చెప్పిన విషయాలు ఇవి. మంత్రశాస్త్రంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ వశ్యముఖి స్వాహ అనే మంత్రానికి ఓం వశ్యముఖి స్వాహ, ఓం రాజముఖి స్వాహ, ఇవి 2 మంత్రాలు ఉంటాయి. 2 మంత్రాల్లో 2వ మంత్రం వేరేగా ఉంది, దానికి చెప్తాను. ఓం వశ్యముఖి స్వాహ అనే మంత్రం మాత్రం తీసుకుని కొన్నాళ్ళ పాటు మీరు శ్రద్ధగా చేయండి. రోజు ఒక 10 నిమిషాలు, పావుగంట ఒక గదిలో కూర్చుని, మీకు ప్రత్యేకంగా కూర్చోక్కర్లా దీనికి. మీరు ఏదో కుర్చీలో కూర్చుని మనసులో అలా అనుకుంటూ ఉండండి. మీరు ఏ వ్యక్తి గురించి అయితే మీరు తపన పడ్డారో ఆ వ్యక్తి మీ దగ్గరికి తప్పనిసరిగా వచ్చి తీరతాడు. ఆ వ్యక్తి వల్ల నష్టపోతే ఆ వ్యక్తి వల్ల మీకు లబ్ధి కలుగుతుంది. లేదు మా జీవితంలో ఆ వ్యక్తి మమ్మల్ని మోసం చేశాడు, నష్టపోయాము అనుకున్న వాళ్ళు ఇది మీరు చేయండి. ఇది చేయడం వల్ల ఏం జరుగుతుందండి, ఆ వ్యక్తి వల్ల మీరు ఏదైతే కోల్పోయారో ఆ వ్యక్తి వల్ల మళ్ళీ తిరిగి పొందొచ్చు, లేదా ఆ వ్యక్తి మీకు సహాయం చేయొచ్చు, లేదా ఆ వ్యక్తి మీరు దగ్గరగా రావచ్చు. మీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరికలు నెరవేరచ్చు. ఇది ఒక అద్భుతమైన సిద్ధమంత్రం. దీన్ని చాలామంది రాజగురువులు లాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని చేసి అనుభవం పొందిన తర్వాత దీని గురించి మంత్రశాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు దీనికి. ఈ మంత్రం రోజు ఉదయం సాయంత్రం చేయడం మంచిది. లేదా మీరు ఒక్క పూటైనా సరే ఏదో కుర్చీలో కూర్చుని నోట్లో మననం చేసుకోండి. అలా ఎంతకాలం చేయాలండి, కంపల్సరీ 40-45 రోజులు ఈ మంత్రం చేయాలి. ఈ మంత్రానికి నియమం ఏంటో ప్రత్యేకంగా ఏం లేదు. నీసి మాంసాలు తినేవాళ్ళు నీసి మాంసాలు తినొచ్చు, అందులో ఏమాత్రం ఇందులో సందేహం లేదు. ఏ టైంకి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంత చేయాలి, ఇదే ప్రతిదీ అడుగుతారు సమస్య. మీరు ఎంతైనా చేయండి, ఎప్పుడైనా చేయండి, ఎక్కడైనా చేయండి, ఏ రోజైనా చేయండి, ఎలాగైనా చేయండి. ఈ మంత్రం సిద్ధి అయిపోయిన తర్వాత మాత్రం చెంబుతో నీళ్లు పెట్టుకుని పాసిముఖంతోనే ఆ వ్యక్తిని రూపాన్ని కానీ పేరుని కానీ తలుచుకుని ఓం వశ్యముఖి స్వాహ, ఓం వశ్యముఖి స్వాహ, ఓం వశ్యముఖి స్వాహ, ఓం వశ్యముఖి స్వాహ, ఓం వశ్యముఖి స్వాహ అని 11 సార్లు కానీ 21 సార్లు కాలు చదివి ఆ వ్యక్తి పేరు తలుచుకుని మీ ముఖం కడుక్కోవాలి. మీ ముఖమే కడుక్కున్నట్టయితే ఆవల వ్యక్తి మీకు వశం అవుతారు. ఈ వశ్యముఖి స్వాహ అనే మంత్రం చేయగా ఒక చేత్తో కలవ పువ్వు, ఒక చేత్తో అభయాస్తం ఉన్న ఒక దేవత దర్శనం అవుతుంది. ఆవిడ వశ్యముఖీదేవి. ఆ వశ్యముఖీదేవి దర్శనం కూడా చాలామంది కలిగింది. అంత గొప్ప విద్య ఇది, అంత చిన్న ఆషామాషి విద్య కాదు. ఈ విద్యతోనే అన్ని విద్యలు సాధించవచ్చు. అసలు మీరు చేయగలిగే వాళ్ళు చాలామంది, ఆసక్తి ఉన్నవాళ్ళు చాలామంది అడిగారు కాబట్టి ఈ విద్య గురించి పూర్తి వివరాలు మీకు చెప్తున్నాను.
ఇది రోజు చేయాలి, కొన్నాళ్ళు చేయాలి. చేయగా మాత్రం కంపల్సరీ సిద్ధి కలుగుతుంది. మళ్ళీ ఈ మంత్రం మీకు పూర్తిగా చెప్తున్నాను. ఈ ఓం వశ్యముఖి స్వాహ, 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 ఓం వశ్యముఖి స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రం ఎలాంటిదంటే ఒక కల్పవృక్షం లాంటిది, ఒక కల్పతరువు లాంటిది. దీన్ని చేసి నష్టపోయిన వ్యక్తులు అంటూ ఎవరు లేరు, అందరూ లబ్ధి పొందారు. అంచేత మీరు ఈ మంత్రాన్ని రోజు సాధన చేయండి. ఎంతో కొంతసేపు సాయంత్రం మాటలో, మధ్యాహ్నం మాటలో, ఏదో టైంలో విశ్రాంతిగా ఉన్నప్పుడు కూర్చోండి. కుర్చీలో హాయిగా కాళ్ళు ముడుచుకుని కూర్చుని, అయితే మంచం మీద పడుకునో, లేకపోతే ఇంకో రకంగానో కొంతసేపు మననం చేసుకుని, ఆ 45 రోజులు 50 రోజులు పూర్తయిన తర్వాత మీకు ఆ దేవత దర్శనం కలిగితే చాలా అదృష్టవంతులు మీరు. ఇంకా సిద్ధి అయిపోయినట్టే లెక్క. దాంతో చెంబుతో నీళ్లు పెట్టుకుని అవతల వ్యక్తిని రూపం తలుచుకుని మీ ముఖం కడుక్కోవాలి. 11 సార్లు ఈ మంత్రంతో ముఖం కడుక్కున్నట్టయితే అవతల వ్యక్తి చాలా సులువుగా స్వాధీనం అవుతాడు. ఈ మంత్రం ఒక చక్కటి మంత్రం. ఇది ప్రతి వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని నేర్చుకుని ఈ విద్యని సాధన చేసి లబ్ధి పొంది సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో బతుకుతారని కోరుకుంటూ, మళ్ళా ఈవేళ వైద్యం ఒకటి ఏంటి అంటే చిట్కా వైద్యం, దేశీ వైద్యం. ఉదర రోగాలు చాలామంది, ఉదరంలో ఏవో కారణాలు, కొంతమంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు, కొంతమంది అరుగుదల రావటం లేదంటారు, కొంతమంది తేణిపులు వస్తున్నాయంటారు, కొంతమంది కడుపు ఉబ్బరం అంటారు. ఉదర వ్యాధి అనేది ఒకటి ఉంటుంది. ఉదరంలో ఒక రోగం పుట్టి అది మనిషిని అలా పీడిస్తూ ఉంటుంది. ఆ ఉదర వ్యాధికి మంత్రం అగస్త్యం కుంభకర్ణంచ శమ్యంచ బడబాలనం ఆహారదోష పరిణామార్థం స్మరామిచ ఉరుకోదరం. అగస్త్యం కుంభకర్ణంచ శమ్యంచ బడబాలనం ఆహారదోష పరిణామార్థం స్మరామిచ ఉరుకోదరం. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఒక్కోసారి వస్తుంది. పరిణామం 2 వాక్యాలు ఉంటాయి. పరిణామం అంటే కడుపులో వ్యాధి పోవాలని అర్థం. పరిమాణం అంటే వ్యాసంలో పెద్దదని. గబుక్కుని చదవటంలో కొంతమంది తడబడతారు. అలా కాకుండా అగస్త్యం కుంభకర్ణంచ శమ్యంచ బడబాలనం ఆహారదోష పరిణామార్థం స్మరామిచ వృకోదరం. ఇది మంత్రం. తర్వాత సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, పిప్పళ్ళ కట్టి, యవాక్షారం. మళ్ళీ చెప్తున్నాను, సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, పిప్పల కట్టి, యవాక్షారం. ఈ మెత్తగా చూర్ణం చేసుకుని ఓ డబ్బాలో పెట్టుకోండి. భోజనం అయిన తర్వాత చిటికెడు చూర్ణం తింటే అది ఉదరంలో పుట్టిన ఏ వ్యాధి అయినా సరే, ఉదర వ్యాధి పూర్తిగా మచ్చ లేకుండా మట్టిమాయమైపోద్ది. ఉదర వ్యాధులు పోవడానికి చాలా చక్కటి మందు. ఉదరంలో చాలా రోగాలు పుడతాయి. ఈ రోగాలన్నీ కూడా ఎక్కడా కనపడకుండా పోతాయి. ఇది సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, పిప్పళ్ళ కట్టి. సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, పిప్పళ్ళ కట్టి, యవాక్షారం. ఈ దినుసులు కొనుక్కుని పౌడర్ చేసుకుని మీరు వాడినట్లయితే చాలా చక్కటి ఆరోగ్యం కలిగి మంచి సుఖ సంతోషాలతో బతుకుతారని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.